వలన వచ్చేటి, దోమల వలన వచ్చేటి అని చెప్పుకున్నామా? ఎలా స్నానం చేయాలి, ఎన్ని గంటలకు నిద్రపోవాలి, ఎన్ని గ్లాసులు నీళ్ళు తాగాలి, అవన్నీ చెప్పుకున్నాం కదా. గుర్తున్నాయా? ఓకే. ఇప్పుడు మనము ఏం చెప్పుకోబోతున్నామంటే చెవి, ముక్కు, గొంతు మరియు దంత సంరక్షణ. దంతము అంటే పళ్ళు. ఈ నాలుగుటి గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ నాలుగు కూడా ఎక్కడ ఉంటాయి? చెవి, ముక్కు, గొంతు, పళ్ళు ఎక్కడ ఉంటాయి? ముఖ భాగంలో ఉంటాయి కదా, తలలో ముఖ భాగంలో ఉంటాయి. ఓకేనా? చెవిలో మనకి గుబులు వచ్చినప్పుడు ఎలా తీసుకుంటారు మీరు? పిన్నుతో తీసుకుంటారు, పుల్లతో తీసుకుంటారు, దూది పిల్లలు కొనుక్కొని తీసుకుంటారు కదా. ఇవన్నీ కూడా చేయకూడదు. అర్థమైందా? అయితే ఈ చెవిలో ఉండేటప్పటికి నేను మీరు ఇక్కడ రండి సార్. లేదండి రండి. ఎందుకంటే పోయినసారి కూడా గోపాలంలో మీడియాకి ఇస్తే టీచర్ కనపడి, మరి నేను టీచర్ లేకుండా ఏం చెప్తాను? అయితే మనకు ఇప్పుడు డ్రమ్ ఉంది కదా, పెళ్ళిళ్ళకి కొట్టాం. దానికి ఏముంటుంది? ఒక తెల్లది ఉంటుందా? మనం చప్పుడు ఇలా కొడితే ఏమవుతుంది? దమ్మని చమడి వస్తుందా రాదా? వస్తుంది. అలాగే మనకు మాట నేను ఇప్పుడు చెప్పింది మీకు వినపడుతుందంటే మనకు ఆ మాట పోయి చెవిలో, మన దగ్గర చెవిలో ఉన్న డ్రమ్కి కొడుతుంది శబ్దాన్ని. కొట్టగానే మనకు వినపడుతుంది. కాబట్టి మనం జాగ్రత్తగా చూసుకోవాలి కదా. దానికి ఏదన్నా దెబ్బ తగిలింది అనుకో చినిగిపోతుంది కదా. అలాగే డ్రమ్ ఎలా చినిగిపోతే మోగదో మనకు కూడా చెవిలో ఆ డ్రమ్ పొర పాడైపోతే మనకు ఏమొస్తుంది? చెముడు వస్తుంది కదా. అయితే ఇక్కడ మీరు చూడండి, ఈ బాబు చెవిలో ఏం పెట్టాడు? పుల్ల పెట్టవచ్చా? పెట్టకూడదు. దానికి దూది దూచుకుని అది పెట్టుకుని ఇది పెట్టుకుని పెట్టుకోకూడదు. అగ్గి పుల్ల పెట్టకూడదు, పిన్ను పెట్టుకోకూడదు. తర్వాత దూది పుల్లలు మీరు ఏం చేస్తారు? దూది చక్కగా అమ్ముతూ ఉంటారు, అది పెట్టి తీసుకోకూడదు. అది కూడా గట్టిగానే ఉంటుంది. కాబట్టి ఏవి కూడా పుల్ల సంబంధమైన గట్టి. కొంతమంది పేపర్లు జుట్టి తీస్తుంటారు. అది కూడా మొన్న నాకు ఒక పాప వచ్చింది నా దగ్గరికి నైట్. ఆ పేపర్ని జుట్టి పెట్టుకుందట. నేను ఇవన్నీ పెట్టుకోవద్దనని పేపర్ పెట్టుకుంది. వచ్చింది అది తీరగా మళ్ళీ చింత గింజలు, మరి బలపాలు చిన్నగా ఉన్నాయి పెట్టుకుంటారు. తర్వాత రాళ్ళు పెట్టుకుంటారు. ఇంకొకటి సీతాఫల గింజలు, ఇలాంటి మరి కుంకుడి గింజలు కూడా చిన్నగా ఏవి ఉంటాయి ఆడుకుంటా పెట్టేసుకుంటారు. అలా పెట్టుకోకూడదు. చెవు చాలా సున్నితమైంది. పుల్ల పెట్టవచ్చా? అన్ని పుల్ల పెట్టవచ్చా? పిన్ను పెట్టవచ్చా? దూది పుల్ల? అయితే చెవిని ఎలా శుభ్రం చేసుకోవాలి? ఎలా శుభ్రం చేసుకోవాలంటే మీరు స్నానం చేసేటప్పుడు ఇక్కడ ఏముంటుంది? టవల్ ఉంటుంది. ఆ టవల్ని ఇలా మనము మెలేసుకోవాలి. ఇలా రౌండ్గా చుట్టుకోండి. చూసారా? టవల్ అనుకోండి. ఇట్లా మనము ఇక చివరిని పట్టుకుని ఇలా చుట్టుకోవాలి. చుట్టినప్పుడు పొడవు వస్తుంది కదా, ఇట్లా పొడవు వచ్చేసినాక దీన్ని పెట్టుకుని చెవిలో ఆ నీరు పోయినా ఏది పోయినా ఇలా తుడుచుకోవాలి. అర్థమైందా? ఏది గట్టిది పెట్టకూడదు. ఓకే. అలాగే చెవిలోకి చీమలు, దోమలు, ఈగలు పోతాయి ఒక్కోసారి కదా. అప్పుడు ఉడుకుడుకుడుకు నూనె కానీ నీళ్ళు కానీ పోయకూడదు. ఎందుకంటే లోపల చచ్చిపోతుంది. అక్కడ పాడైపోయి దానికి పుండ్లు అవుతాయి, లోపల నిలిచిపోతుంది, అది బయటికి రాలేదు కదా. అందుకని మనం ఏం చేయాలంటే మామూలు సాధారణమైన నీళ్లు పోసి ఏ చెవిలో చీమ పోతుందో ఆ చెవుని ఇలా వంచేయాలి. వంచేసి ఏమవుతుంది? అదే ఆ నీళ్ళతో పాటు వచ్చేస్తుంది. అలా కానీ మనకు పురుగు పోయింది కదా, చచ్చిపోవాలి, లోపలే ఉండాలి అని ఉడుకు నీళ్ళు కానీ ఉడుకు నూనె కానీ పోయకూడదు. చూసారా? మళ్ళీ
పుల్లబెట్టి తీయటానికి ప్రయత్నము చేయకూడదు కదా. అప్పటికీ కూడా మీకు రాలేదు అనుకో, నీళ్లు పోసి ఇలా ఉంచినా రాలేదనుకో, అప్పుడు ఎక్కడ పోవాలి? డాక్టర్ దగ్గరికి పోవాలి. ఏదైనా అంతే, చెవులు